ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ ముందుకి సలార్ సినిమాలో ప్రతి కథలో అనే సాంగ్ ఉంది కదా, దానిపైన సినిమాటిక్ లిరికల్ వీడియో చేశాను. కొంచెం కట్ చేసి ఎడిటింగ్ అయితే చేశాను. ఓన్లీ 30 సెకండ్స్ వరకే. మీకు నచ్చుతుందో లేదో ఒకసారి ప్రివ్యూ చూపిస్తే చూడండి. ప్రతిగాధలో రాక్షసుడే హింసలు పెడతాడు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదే వీడియోకి ఇక్కడ నేను కొంచెం సౌండ్ వినిపిస్తున్నా. మీరు దీన్ని ఫుల్ సౌండ్తో సహా వినాలనుకుంటే ఈ వీడియో మీకు మన ఇన్స్టాగ్రామ్ పేజీలో, టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ లాగా మీరు కూడా మీకు నచ్చిన కొన్ని ఫోటోలని యాడ్ చేసుకొని ఈ ఎడిటింగ్ని కైన్ మాస్టర్లో, ఎలైట్ మోషన్లో మీకు నచ్చిన యాప్లో చేసుకోవచ్చు. రెండిట్లలో కూడా ఎట్లా చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఈ ఎడిటింగ్ని ఎలైట్ మోషన్లో ఎలా చేయాలో చెప్పిన తర్వాత కైన్ మాస్టర్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎడిటింగ్ని ఎలైట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే 2 ప్రెజెంట్లు కావాలి. సాంగ్ ప్రెజెంట్, లిరికల్ ప్రెజెంట్. రెండింటిని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మీకు సాంగ్ ప్రెజెంట్ అనేది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోటోలు, అలాగే మనకు బ్యాక్గ్రౌండ్స్ ఇవితో ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రభాస్ సార్ ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, వాటి ప్లేస్లో మనకు నచ్చిన ఫోటోలని రీప్లేస్ చేసుకోవాలి. టోటల్గా ఈ ఎడిటింగ్కి వచ్చేసి ఒక 6 ఇమేజెస్ అయితే పడతాయి. సో మీరు మీకు నచ్చిన ఫోటోలతో రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఫోటోని ఎలా రీప్లేస్ చేయాలంటే చూడండి, ఇక్కడ మీరు కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు ఫోటో లేయర్స్ అయితే మీకు కనిపిస్తాయి. అందులో ఒక దాన్ని క్లిక్ చేయండి. కింద ఆప్షన్స్ వచ్చినాయి కదా, అందులో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఇమేజ్ యొక్క నేము, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఆ ఫోటో ప్లేస్లో ఏ ఫోటోని రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఏంటంటే ప్రభాస్దే ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఫోటో రీప్లేస్ అయింది, కాకపోతే సరిగా అడ్జస్ట్మెంట్ అయితే కాలేదు. అలాంటప్పుడు కింద చూడండి ఫిల్, ఫిట్, స్ట్రెచ్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫిట్ని సెలెక్ట్ చేసుకుంటే ఫోటో ఎలా అయితే ఉందో అలాగే వస్తుంది. సో తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఒకవేళ ఫోటో యొక్క సైజు అదంతా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే దానికి మూలకు చుక్కలు ఉన్నాయి కదా, చుక్కలతో మీరు సైజు పెంచుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఎటైనా జరుపుకోవాలనుకుంటే కూడా ఇట్లా మీరు జరుపుకోవచ్చు. ఓకేనా? సేమ్ ఇదే ప్రాసెస్ లాగా మీరు మిగతా ఫోటోని కూడా రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకో ఫోటోని క్లిక్ చేశాను. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ గుర్తుండి మనకు నేమ్ అయితే ఉంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఆ ఫోటో ప్లేస్లో ఏదైతే ఫోటోని రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను వేరే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఫోటో రీప్లేస్ అయ్యింది, కాకపోతే మనకు ఫోటో సరిగా లేదు కాబట్టి కింద ఫిట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఫోటోని ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మీరు మిగతా ఫోటోని కూడా రీప్లేస్ చేసుకోండి. ఫ్రెండ్స్ అలా మీరు మొత్తం ఫోటోని రీప్లేస్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసేయండి. మీకు లిరికల్ ప్రెజెంట్ కూడా ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కనిపించే లిరిక్స్కి ఫాంట్ అయితే మీ దగ్గర ఉండదు కదా, సో అందుకే నేను మీకు ఫాంట్ ఇచ్చాను. అయితే మనం ఈ లిరిక్స్ని ఆ ఫాంట్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ లిరిక్స్కి ఫాంట్ని యాడ్ చేసుకోవాలంటే ఒక లిరికల్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కింద ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. పైన ఫాంట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి లెఫ్ట్లో ఉన్న 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి నేను మీకు ఇచ్చిన ఆ ఫాంట్ ఉంది కదా, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంపోర్ట్ అవుతుంది. తర్వాత ఇంపోర్ట్ అనే బాక్స్ని అయితే టిక్ చేసుకోండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్లు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. సింపుల్గా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసి సరే మీరు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఒక టెక్స్ట్ లేయర్కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. అప్పుడు మీకు అన్ని టెక్స్ట్లకి ఫాంట్ యాడ్ అవుతుంది. అలా మీకు ఒకవేళ యాడ్ కాకపోతే సింపుల్గా మీరు ఆ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పైన ఫాంట్స్ దగ్గర క్లిక్ చేస్తే రీసెంట్ యాడ్ చేసుకున్న ఫాంట్లు కనిపిస్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ప్రతిదానికి మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేయండి. కాఫీ 26 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. సాంగ్ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ఇదే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ 26 లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి లిరిక్స్ అయితే మనకు ప్రాపర్గా ఎక్కడెక్కడ యాడ్ కావాలో అక్కడక్కడే యాడ్ అయిపోతాయి. ఎండింగ్లో మనకు రెబల్ స్టార్ ప్రభాస్ అనే నేమ్ ఉంది కదా, అయితే ఈ నేమ్ ప్లేస్లో మీరు మీకు నచ్చిన పేరుని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మీకు 2 టెక్స్ట్ లేయర్స్ అయితే ఉంటాయి చూడండి, అందులో ఒక దాన్ని క్లిక్ చేయండి. కింద ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ అయితే వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఆ పేరుని తీసేసి మీకు నచ్చిన పేరుని టైప్ చేసుకోవచ్చు. ఇలా మీరు రెండిట్లలో కూడా మీరు మీకు నచ్చిన పేరుని అయితే టైప్ చేసుకోండి. సో తర్వాత మనకు అంతే అనమాట, మొత్తం ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఫైనల్గా మనం వీడియోని 3Dలోకి ఆన్ చేసుకొని చూద్దాం. 3Dలోకి మనం వీడియోని ఆన్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి వీడియో సింబల్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి.
మీకు పర్ఫెక్ట్ 3D వీడియో కావాలనుకుంటే ఎలైట్ మోషన్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు అర్థం కాకుండా ఇక్కడ మీరు వీడియోని చూసుకుంటూ చేసుకోండి. కైన్ మోషన్లో ఇంత పర్ఫెక్ట్ అయితే రాదు. సో చూడండి మనకి ఎడిటింగ్ అయితే ఇలా అయితే వస్తుంది. సో మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా. నెక్స్ట్ మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అదే వీడియో ఎడిటింగ్ని కైన్ మాస్టర్లో కూడా ఎలా చేయాలో చూద్దాం. నేను కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఎడిటింగ్ని కైన్ మాస్టర్లో చేసుకోవాలనుకుంటే కైన్ మాస్టర్ ప్రెజెంట్ బ్యాక్గ్రౌండ్ వీడియో, లిరికల్ వీడియో ఈ 3 ఇస్తాను. 3 యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో తర్వాత కైన్ మాస్టర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూని క్లిక్ చేసి ఇంపోర్ట్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి నేను ఇచ్చిన ఆ ప్రెజెంట్ ఉంది కదా దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు కైన్ మాస్టర్ ప్రెజెంట్ని. సో ఇక్కడ నేను దాని పేరు వచ్చేసి December 30 కైన్ మాస్టర్ ప్రెజెంట్ అని ఇచ్చాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది ఇక్కడ మనకు ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఇంపోర్ట్ అయ్యి ఓపెన్ అయ్యి చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఫోటోలు అయితే మీకు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రభాస్ సార్ ఇమేజెస్ ప్లేస్లో మనకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ మనం ఒక ఇమేజ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్లో రీప్లేస్ ఆప్షన్ వస్తుంది. ప్రతి ఫోటోకి కూడా ఇదే ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. రీప్లేస్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ ఫోటో ప్లేస్లో ఏ ఫోటోని రీప్లేస్ చేద్దాం అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతుంది. ఒకవేళ మీకు ఇట్లా కట్ అయిందనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటో ఏ ప్లేస్లో ఉండనో గుర్తించుకొని సైజ్ తక్కువ వేసుకొని ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళి సో నార్మల్గా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుండొచ్చు, అంటే కొందరికి ఇట్లా వస్తుంది, కొందరికి అయితే రావట్లేదు. సో నెక్స్ట్ ఇంకో ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఆ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా దాన్ని ఇక్కడ రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇట్లా మీరు రీప్లేస్ చేసుకోవాలని చూడండి, ఫోటోలు అయితే రీప్లేస్ అవుతున్నాయి. సేమ్ ఇలాగే మీరు మొత్తం ఫోటోలను అయితే రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అలా మీరు మొత్తం ఫోటోని రీప్లేస్ చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో మీరు ఈ రెడ్ మార్క్ని అయితే ఉంచండి. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా అందులో నేను మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో ఉన్న వాల్యూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ వాల్యూమ్ సింబల్ ఉంది కదా ఐకాన్, దాన్ని క్లిక్ చేయండి. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోకి ఏదైనా సౌండ్ ఉంటే అది మ్యూట్లో ఉంటుంది. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో మనకు బ్యాక్ సైడ్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేసి 5వ ఆప్షన్ సెండ్ టు బ్యాక్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు లిరిక్స్ని యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్లో ఈ 0 సెకండ్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో లిరికల్ వీడియో కూడా ఇస్తాను, అది వచ్చేసి మీకు బ్లాక్ స్క్రీన్తో ఉంటుంది. సో దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఇక్కడ మనకు రైట్ సైడ్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళండి. వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి బ్లాక్ స్క్రీన్ పోవాలంటే బ్లెండింగ్లోకి వెళ్ళి ఇందులో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి మనకు బ్లాక్ స్క్రీన్ ఏదైతే ఉండేనో అది పోయింది. టోటల్ ఎడిటింగ్ కూడా మనకు మొత్తం అయితే అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి, మీకు ఎలా వచ్చిందో తెలుస్తుంది. సో మనకి ఇలా అయితే ఎడిటింగ్ అయితే వస్తుంది. మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా. నెక్స్ట్ మనం వీడియోని సేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో రిజల్యూషన్ దగ్గర మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ యాజ్ వీడియో అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోవచ్చు.